ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని యందు అత్యంత ప్రియమైన మీకందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. దేవుడు ఈ దినమంతా మీకు తోడయ్యుండునుగాక. అందుకొరకై ప్రతిరోజు వింటున్నటువంటి ఆయన వాక్యం మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది, ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు, మీరు చెబుతున్నారు. అందుకని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. కీర్తనల పుస్తకంలో 16వ కీర్తన 3వ వచనం, నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. ఈ మాట దేవాతి దేవుడే ప్రవచన రూపంగా కీర్తనకారుని ద్వారా పలికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే తన ఉద్దేశాన్ని, తన ఇష్టాన్ని మానవులకు తెలియచేస్తున్నాడు. తనకు ఎవరంటే ఇష్టం, ఎవరిని ఆయన ఇష్టపడతాడు, దేవుని యొక్క ఇష్టాన్ని మానవులకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అంటే ఇప్పటి వరకు బ్రతికున్న వాళ్ళల్లో వారు నాకు కేవలం ఇష్టులు. అంటే ఆయనకు ఇష్టమైనందున మనము శ్రేష్టమైన వారముగా తీర్చబడుతున్నాం. గమనిస్తారా? ఈ మాటలోని అంతరార్థాన్ని గ్రహించండి. ఆయన చెబుతున్న మాట, వారు నాకు కేవలం ఇష్టులు అంటే ఓన్లీ. కేవలం అంటే సింపుల్ అని కాదు, ఓన్లీ, కేవలం. వారు నాకు ఇష్టముగా ఉన్న కారణం చేత వారు శ్రేష్ఠులుగా ఎంచబడతారని దేవుడు అంటున్నాడు. అంటే మనము దేవునికి ఇష్టలముగా ఉంటే చాలు. ఆయన అంటాడు, మనల్ని శ్రేష్టమైన వారుగా చూస్తాడట. కనుక ఈరోజు ఆయనకి ఇష్టమైనటువంటి క్రియలు, ఇష్టమైన పని, ఇష్టమైనటువంటి పద్ధతులు మనము అవలంబించడం నేర్చుకుందాం, అలవర్చుకుందాం. దేవునికి అయిష్టమైన వాటిని మానేద్దాం. దేవుడు మనల్ని ఇష్టపడేటట్లుగా ఉందాం. ఆయన ఇష్టానికి మనం అప్పగించుకుందాం. దేవా, నీ ఇష్టమే, నీకు నచ్చినదే, మీరు మెచ్చినదే, మీ ఇష్ట ప్రకారం నా జీవితాన్ని నడవని, మీకు నచ్చిన ప్రకారంగానే నా జీవితాన్ని కొనసాగింప చేస్తాను అని మన అలవాట్లలో, మన పద్ధతులలో, మన ఇష్టాయిష్టాలలో దేవుని ఇష్టాన్ని గనుక మనం వెతకగలిగితే దేవుడు అంటాడు, మనల్ని శ్రేష్టమైన వారు అంటాడు. కాబట్టి దేవుని దృష్టికి శ్రేష్టమైన వారముగా ఉన్నట్లయితే ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి దృష్టిని, ఈవులను, ఆయన కాపుదలను, భద్రతను మనకిస్తాడు. రిజర్వ్డ్ చేస్తాడు, మన కోసం ప్రత్యేకపరుస్తాడు, ప్రత్యేక దృష్టితో చూస్తాడు. కనుక దేవునికి ఇష్టమైన వారముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క ఈవులను అనుభవించుదాం. దాని కొరకై మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుని ఆయన ఇష్టానికి సమర్పించుకుందామా? పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం కొరకై, ఈ దినమంతటి కొరకై స్తోత్రాలు. ప్రత్యేకంగా అయ్యా, మీకు ఇష్టమైన వారు శ్రేష్ఠులు అన్నావు, అది కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో. అవును తండ్రి, ఎంతోమంది మీకు ఇష్టమైన వారు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ భూమి మీద సజీవులమై నిలిచి ఉన్నటువంటి మాలో మేము నీకు ఇష్టమైన వారముగా జీవించడం ద్వారా శ్రేష్టమైన వారముగా ఎంచబడేటట్లు సహాయం చేయండి. అయ్యా, మీకు అయిష్టముగా, నచ్చనివిగా, మీకు ఆయాసకరమైనవిగా ఏమైతే ఉంటాయో వాటిలో ఏవి కూడా మా జీవితాల్లోనికి కానీ, మా హృదయాల్లోనికి కానీ రానివ్వకుండా మేము జాగ్రత్త పడేటట్లు సహాయం చేయండి. మీకు ఇష్టమైన వారముగా మేము మార్చబడి మీకు శ్రేష్టమైన వారముగా కనబడేటట్లు మాకందరికీ దయచేయండి. తద్వారా శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నడిపించండి. తద్వారా మీ మహిమార్థంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని, ఈరోజు మరో శ్రేష్టమైన ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.